హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. రజత వచ్చింది కదా! ఇంకా నాకైతే పని లేదు అసలు. ఫ్రీగా పొద్దులా గడిచిపోతుంది. మీరు కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం. అయితే ఏంటంటే యాక్చువల్‌గా సకినాలు చేస్తున్నాం. సకినాలు ఇప్పుడు అన్ సీజన్‌లో సకినాలు ఎందుకు అసలు ఇంకా నెల రోజులు ఉంది. నెల 15 రోజులు ఉంది కదా సంక్రాంతికి అనుకోకుంది. నిజానికి రజితని రేషన్ బియ్యం తెమ్మన్నా. పిల్లలకు స్నాక్స్‌కి ఇబ్బంది అయితుంది. మురుకులో లేదంటే గారెప్పలు ఏవో చేద్దామని తెమ్మన్నా. పిండి పట్టిద్దామంటే ఆమెకి ఇంటికాడ పని తీరలేదు, పిండి పట్టించుకురాలేదు. ఎప్పుడైనా రెగ్యులర్‌గా అక్కడనే పిండి పట్టించుకొని వస్తది. ఈసారి పిండి పట్టించుకురాలేదు. ఇక్కడ పట్టిద్దామంటే ఇంకా మా ఆయన్ని మెల్లగా రిక్వెస్ట్ చేస్తే ఎప్పుడో పోయి పిండి పట్టించుకొస్తాడు. ఇదంతా ఎందుకని రాత్రికి రాత్రి సకినాలు చేద్దామని డిసైడ్ అయిపోయాను. అందుకని చెప్పేసి రాత్రే బియ్యం నానబెట్టేసిన. సకినాల కోసం మెయిన్ అయితే మనకు బియ్యం ఎంత నానితే అంత మంచిగా ఉంటాయి. రాత్రి బియ్యం నానబెట్టేసిన. ఇప్పుడు పొద్దుగాల ఇందులో నుండి నీళ్ళన్నీ తీసేసి ఇట్లా కాటన్ బట్టలు పోసుకొని ఆ నీళ్ళన్నీ పోయేటట్టు ముడిగట్టి పెట్టుకోవాలి. ఆ నీళ్ళన్నీ పోయిన తర్వాత ఇట్లా ఓపెన్ చేసుకొని నార్మల్గా ఫ్యాన్ గాలికి మనం ఒక అర్ధగంట గంట ఆరబెట్టుకుంటే సరిపోద్ది. ఎక్కువసేపు ఏం అవసరం లేదు. కొంచెం పచ్చి పచ్చిగానే ఉండాలి. లేదంటే మళ్ళీ మన సకినాలు అనేవి మంచిగా రావు, గట్టిగా వస్తాయి. ఇట్లా కొంచెం ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకుంటే సరిపోతుంది. అయితే పిండి అయితే మేము మిక్సీలోనే పడదామని చేసినాం. ఎప్పుడైనా నేను కొద్దిగానే చేస్తాం. అమ్మోళ్ళ ఇంటికాడ ఎక్కువ చేస్తాం పండగకి అయినప్పుడు కాబట్టి మిక్సీలోనే చేసేస్తా. మిక్సీలో అయితే కూడా మంచిగానే వస్తాయి. పర్ఫెక్ట్ గా మనం బయట గిన్నెలో పట్టించినట్టే వస్తాయి. ఇప్పుడు ఈ కొంచానికి మనం అన్ సీజన్ లో గిన్నె కడకి పట్టుకొని పోతే ఏం చేస్తామంటే ఆ పట్టేటి రాళ్ళు ఉంటాయి కదా గిన్నె ఆ లోపల మిషన్ లోపల, అవి క్లీన్ చేయరు. ఈ తడిపిండి పట్టడానికి ఒక రకం ఉంటుంది, పొడిపిండి పట్టడానికి ఒక రకం ఉంటుంది. ఇప్పుడు మనం అన్ సీజన్ లో ఈ తడిపిండి బియ్యం పట్టుకొని పోయినామంటే వాళ్ళదేం పర్లేదు, వాళ్ళు పోసేస్తారు. అందులో ఉన్న చెత్త అంతా మన దాంట్లోకే వస్తుంది. సంక్రాంతి అప్పుడైతే క్లీన్ చేసి పెడతారు కాబట్టి మనం అప్పుడు పట్టించుకోవచ్చు. కానీ రెగ్యులర్ గా ఇట్లా కొద్దిగా ఒక కేజీ 2 కేజీలు చేసుకోవాలనుకుంటే మిక్సీలో పట్టుకొని చేసుకోవచ్చు. పర్ఫెక్ట్ వస్తాయి. నేను పోయిన సంవత్సరం అయితే సకినాలు అరిసెలు అన్ని కూడా మిక్సీలో పట్టే చేసేసిన. ఇప్పుడు కూడా మిక్సీలో పట్టి చేసుకుందామని డిసైడ్ అయిపోయినాం ఇద్దరం. అందుకని కొద్దిగా ఆరిన తర్వాత మిక్సీ పట్టుకొని స్టార్ట్ చేస్తాం. మిక్సీలో గట్టిగా వస్తాయేమో అన్న అస్సలు అనుమానం అవసరం లేదు, పర్ఫెక్ట్గా వస్తాయి. కాకపోతే బియ్యాన్ని మాత్రం పక్కా రాత్రి నానబెట్టుకోవాలి. రాత్రి అయినా పర్లేదు, ముందు రోజు మధ్యాహ్నం నానబెట్టినా ఏం కాదు. మనకు బియ్యం ఎంత నానితే ఆ సకినాలు అనేటివి అంత మంచిగా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇవి దాదాపు ఒక 2 కేజీలు దాకా అయితే 2 కేజీలు కూడా ఇప్పుడు ఇవి కొద్దిగా ఆరిన తర్వాత మిక్సీలో పట్టుకుంటూ జల్లెడ పట్టుకోవాలి. అంతా చూపిస్తా ఆ ప్రాసెస్ అంతా. బియ్యం అయితే ఆరిపోయినాయి. ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టడానికి మొత్తం మంచిగా కింద పెట్టుకొని ఇవన్నీ మిక్సీ గిన్నెలు ఇవన్నీ స్థిరంగా కింద కూర్చోవాల్సిందే. మరి నిల్చుని చేయడం అంటే కాళ్ళు లాగుతాయి, పని ఎక్కువసేపు ఉంటది కదా. ఇట్లా కొన్ని పట్టుకోవాలి. మళ్ళీ ఎక్కువ వేసినామంటే సరిగ్గా దంగ పచ్చిగా ఉన్న బియ్యం కదా, కొంచెం వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. ఇట్లా ఆఫ్ వేస్తే సరిపోతుంది. ఇద్దరు ఉంటే బెస్ట్. ఒకరు జల్లించుకుంటే ఒకరు మిక్సీ పడుతుంటే ఈజీగా అయిపోద్ది. చూడండి, పిండిని ఇట్లా మెత్తగా పట్టుకోవాలి. ఎంత మెత్తగా పట్టుకున్నా అని కంపల్సరీ మళ్ళీ మనం సన్నగా ఉండే జల్లెడతోనే జల్లించుకోవాలి. ఎందుకంటే ఇవి సకినాలు కదా, మనం మిషన్ తో పోసి ఉండదు. ఆ సకినాల మిషన్ కానీ ఏది జంతికల మిషన్ కానీ ఏది వర్కౌట్ కాదు దీనికి. మనం చేతితోనే పోయాలి కాబట్టి పిండి ఎంత సన్నగా ఉంటే మనం అంత సన్నగా సకినాలు చేసుకోగలుగుతాం. లేదంటే మాత్రం ఇంకా అంతే, అవి రావు. వాటితో మస్తు గోస అవుతుంది. ఇట్లా పట్టిందాన్ని కూడా లాస్ట్ టైం మనకు మిగులుతుంది కదా, దాన్ని మళ్ళీ మిక్సీ గిన్నెలు వేసేసుకోవాలి. ఆ పట్టిందాన్ని మిక్సీలో వేసుకొని దాంతో పాటు మళ్ళీ కొద్దిగా బియ్యం వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. అట్లనే మొత్తం ఈ బియ్యం అయిపోయేంత వరకు కూడా అదే ప్రాసెస్. పట్టుకోవాలి, మళ్ళీ మిగిలిన దాన్ని వేసుకోవాలి, జల్లించుకోవాలి, మళ్ళీ పట్టుకోవాలి. తొందరనే అయిపోతుంది, అంత పెద్ద పనేం కాదు. అయితే పట్టుకుంటున్నప్పుడు గుర్తుంచుకోండి, ఈ పిండిని మాత్రం ఆరిపోకుండా ఇట్లా నొక్కి పెట్టుకోవాలి. ఇట్లా ఒత్తేయాలి బాగా దగ్గరికి. పిండి ఆరిపోతే మనకు సకినాలు అన్నీ మంచిగా రావు, ఇరిగిపోతాయి. ఇట్లా పిండిని వెంట ఇట్లా ఒత్తాలి గట్టిగా. మళ్ళీ సేమ్ ప్రాసెస్. మళ్ళీ సకినాలకు ఏంటంటే మెయిన్ గా రేషన్ బియ్యం అయితేనే మంచిగా వస్తాయి. సన్న బియ్యం అస్సలు రావు. రేషన్ బియ్యం అయితే బాగుంటాయి. బియ్యాన్ని కూడా బాగా ఆరిపోకుండా ఇట్లా దగ్గరికి అనుకుంటూ ఉండాలి. ఏది ఎక్కువ ఆరిపోనియద్దు. అయినా అన్ సీజన్ లో సకినాలు తక్కువ మంది చేసుకుంటారు. సంక్రాంతికే సకినాలు అనేది గుర్తొస్తాయి. బుద్ధి పుట్టి బూరెలు చేసుకోవద్దు కానీ సకినాలు చేసుకోవచ్చు, పర్లేదు. బుద్ధి పుట్టి కూడా బూరెలు చేసుకుంటారు చుట్టాలు. ఇప్పుడు బూరెలకైనా బొబ్బట్లకైనా దేనికైనా బుద్ధితో సంబంధం లేదు. వెనకటి కాలంలో మిక్సీలు అవన్నీ లేనప్పుడు ఏం చేసేవాళ్ళంటే అబ్బా దాంతో పెద్ద ప్రాసెస్ ఎందుకు, తినాలనిపించినప్పుడు చేసుకోవద్దు అనుకునేటోళ్ళు. ఏదంటే ఇట్లా మనకు తినాలనిపించడే ఆలస్యం. ఇంట్లో చేసుకునే చేత కాకపోయినా బయట నుండి ఇట్లా ఆర్డర్ పెడితే అట్లా 2 నిమిషాల లాకి ఇట్లా వచ్చి హార్న్ కొడతారు వాళ్ళు. దాని ఏం లేదు. ఇప్పుడు బుద్ధి పుట్టినప్పుడు ఏదైనా చేసుకోవచ్చు. చూడండి, పిండి అంతా పట్టినాం.
ఎక్కువే అయింది పిండి అయితే. ఇప్పుడు ఇది పోయాలన్నా మళ్ళీ నేను ఒక్కదాన్నే, మన బేబమ్మకైతే రాదు నాకు పోసుడు. అసలు రాదు రెండు పోసుడు. చేతులతో పోసేస్తుంది. రెండు చేతులతో పోసిందంటే నాకు పోయేస్తే నీకన్నా ఫాస్ట్ పోసేస్తా. రోబెలగర్ రాని పని రాదంటది, కానీ వచ్చిన పనికైతే అసలు ఇంకా అవసరం లేదు. మనం కళ్ళు మూసి తెరిచేసరికి పని అయిపోతుంది. 2 రోజులు అవుతుంది వచ్చి. నేను మబ్బులు 5:30కు లేవడానికి 4:30 నుండి అలారం పెట్టుకుంటా. ఇప్పుడు అది వచ్చిన తర్వాత 2 రోజులు ఉంది. నిన్న ఇవాళ 7కి లేస్తున్నా. 7కి 6:30కు, నేను 6:30కు కూడా కాలేదు, 6:15కు లేసరికి దీపం అన్ని పనులు అయిపోయినాయి, కూర్చుంది చాయ్ తాగడానికి. 2 రోజుల నుండి రెస్ట్. ఇట్లా పిండి అంతా మెత్త మంచిగా పట్టుకున్న తర్వాత దీనిలో నువ్వులు కంపల్సరీ. నువ్వులు ఎంత ఎక్కువ వేసుకుంటే మనకు అంత క్రిస్పీగా ఉంటాయి. ఇది సకినప్పలు అంటేనే వామ్ అనేది కంపల్సరీ. వామ్ ఇట్లా కొంచెం నలిపి వేసుకోవాలి, మనకు ఆ ఫ్లేవర్ అనేది మంచిగా తెలుస్తుంది. వాము కూడా ఎక్కువ వేసుకున్నా ఏం కాదు, పిల్లలకు కూడా మంచిది కదా వాము. తర్వాత సాల్ట్ వేయరాజిత. నాకు ఈ పిండి కలిపితే మంచిగా అనిపిస్తుంది, అసలు చేతులకు అంటుకొనే అంటుకోదు. నేను వేసేటి ఏం లేదు, 2-3 ఐటమ్స్. మనకు కావాల్సింది నేను తడిపిండి, తర్వాత వాము, నువ్వులు, సాల్ట్, అంతే. ఇంకేం వేయాల్సిన పని లేదు. వేసినా ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది అన్నట్టు అసలు పోతుంది తప్ప ఏం రాదు. సకినాలు అంటే ఇంతే, ఇంకా ఏం ఇప్పుడు అక్కడ ఇక్కడ చూసి వాళ్ళు వీళ్ళు చెప్పినవి అదేదో మంత్రం ఎత్తే కదా ఉన్నది పోతుంది. సకినాలు చేసేటోళ్ళకి సంక్రాంతి అప్పుడు ఎంత డిమాండ్ అంటే అలా చుట్టూ తిరగాలి, అబ్బరారా. నేను చిన్నప్పుడు మా పెద్ద పాప అంత ఉన్నా కావచ్చు, మా అమ్మ ఒక 2-3 దగ్గరికి పోయేది. వాళ్ళు ఎంత బిజీ అంటే ఇక ముందే రిజర్వేషన్ అన్నట్టు, వాళ్ళకి వీళ్ళకు అన్నట్టు. అప్పుడు వాళ్ళని చూసి నేను అనుకున్నా, నేను కూడా పోసు నేర్చుకోవాలని. నాకు రాకపోయినా కానీ పక్కోళ్ళ ఇంటికి, వీళ్ళింటికి పోయి అలా ట్రై చేసేదాన్ని. అట్లనైతే నేను చిన్నప్పుడే నేర్చుకున్నా అవి పోసుడు. చిన్నప్పుడు పాపం ఎవరు వెళ్తే రానోళ్ళు ఏం చేద్దరు అంటే మమ్మల్ని తీసుకుపోదురు, ఎట్లా పోసినా పర్లేదు రాని, మరి పిండి అట్లుండే వాళ్ళు దొడ్డో సన్న పోతే అయిపోతుంది అని చెప్పేసి పెద్దోళ్ళు ఎవరు దొరకపోతే మా చిన్నోళ్ళు ఎంబడబడే రమ్మనేటోళ్ళు, ఎట్నో లెక్క వద్దురు అంటే. ఇప్పుడైతే మంచిగా అవుతుంది, మరీ సారకిచ్చే అంత సన్నగా కాకపోయినా పర్లేదు, ఇంట్లో చేసుకునేటట్టు బాగానే వస్తుంది. మన బేబమ్మకైతే ఆయన తర్వాత ఇప్పుడు చూస్తారు కదా మీరు, ఎట్లాంటి కళాఖండాలు తీస్తారు. భారతదేశ చిత్రపటాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో అన్ని వస్తాయి. ఇది ఎంత కలిపిన చేతులకైతే అంటుకోదు, మంచిగా ఉంటుంది పిండి. మళ్ళీ మనం సాల్ట్ తక్కువైనా ఏది తక్కువైనా ఎప్పుడైనా కలుపుకోవచ్చు. అసలు మురుకులు అవిటికన్నా ఇదే మంచి పని. కొంచెం మిక్సీ పట్టుడు, బియ్యం నానబెట్టుడు అనేది ప్రాసెస్ ఎక్కువ, కానీ ఇదే మంచిగా టేస్ట్ బాగుంటాయి. మనకు ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోదు, ఇది తడిపిండి కదా, సకినాలకు ఎక్కువ ఆయిల్ పట్టదు. అసలు మురుకులు అవన్నిటికి పొడిపిండితో చేసిన దేనికైనా ఆయిల్ అనేది ఎక్కువ లాగుతుంది, వీటికి మాత్రం ఆయిల్ పట్టదు అసలు. ఇంతే, ఇట్లా నువ్వులను వాము ఉప్పు వేసుకొని ఇట్లా కలిపి పెట్టుకోవాలి. ఫస్ట్ అంత మెత్తగా చేసుకోవద్దు, మెత్తగా ఉంటే మనకు సకినాలు పోసడానికి రాదు. కొంచెం ఇట్లా కలిపి పెట్టుకుంటే చాలు. మళ్ళీ మనం కొంచెం పోసేటప్పుడు గిన్నెలకు తీసుకుంటాం కదా, అప్పుడు కొంచెం నీళ్ళు వేసి మనకు కంఫర్ట్ గా కలుపుకొని మనం సకినాలు పోసుకోవచ్చు. ఇట్లా ఫస్ట్ కొంచెం కలిపేటప్పుడు ఇట్లే కలపాలి. చిన్నప్పుడు అయితే ఈ పిండితోని ఇసురాళ్ళు, పలకలు, చేదు రాసుడు ఎన్ని చేద్దాం. అంతే అయిపోయింది మన పిండి. జస్ట్ 2-3 ఐటమ్స్, నువ్వులు, వాము, ఉప్పు, పిండి. ఇప్పుడు పిండి అంతా కలుపుకున్నాక సకినాలు చేసుకోవాలి. దీనికోసం కాటన్ క్లాత్, ఇట్లా మన దగ్గర పాత బెడ్షీట్స్ ఉన్నా లేదంటే ఏదైనా సరే కానీ కాటన్ వేసుకోవాలి. కాటన్ వేసుకుంటే మనకు ఈ సకినాలు అనేది తొందర ఆరిపోతాయి. సకినాలు కావాలంటే మెయిన్ ఇంపార్టెంట్, అవి ఆరిన తర్వాతనే తీయడానికి వస్తుంది. మన మురుకుల్లాగా గారెప్పల్లాగా పచ్చిగా ఉన్నప్పుడైతే తీయడానికి రాదు, పూర్తిగా ఆరిపోతేనే తీయడానికి వస్తుంది. కాబట్టి ఇట్లా కాటన్ క్లాత్ వేసుకుంటే తొందర ఆరిపోతాయి. ఇప్పుడు మనకు ఎట్లా కావాలో అట్లా పిండిని కలుపుకోవాలి. ముందు ఇద్దరు వాటర్ తీసుకుని మనకు ఎట్లా పోస్టానికి వీలు ఉండేటట్టుగా కలుపుకోవాలి. ఏ అప్పలం చేయరు కానీ మెయిన్ సకినప్పలకైతే ఫస్ట్ గౌరమ్మ అని చెప్తారు. నువ్వు పోతున్నావు 2 అడ్డల పిండి అని. గౌరమ్మ కూడా అంటే సెంటిమెంట్ ఫాలో కావాలి. అసలే ముందే నెల 15 రోజుల ముందు స్టార్ట్ చేస్తున్నాం అంటే మనం ఇక 2026 కూడా స్టార్ట్ చేస్తున్నట్టే. సో అంత మంచిగా జరగాలి కదా. నేనే పండుగ అప్పలు ఇట్లా పెట్టిన తర్వాత కొద్దిగా అక్షింతలు వేసుకొని ఇప్పుడు దాని చుట్టూ మెయిన్ ఫస్ట్ మన సకినప్ప అనేది స్టార్ట్ చేయాలి. ఇట్లా దీని చుట్టూ వేసుకోవాలి. చేయండి అదే వస్తుంది, కానీ మరి అది ఏంటంటే గట్టిగా ట్రై చేస్తలేదు. అయితే ఇట్లా చేసుకోవాలండి. సిద్ధమవుతుంది. ఇప్పుడు బేబమ్మ వస్తుంది చూడండి, వస్తాయి ప్రపంచ పటాలన్నీ. ఇంట్రెస్ట్ కొద్ది చూడండి, ఆమెను చూసిందంటే మిగతా వాళ్ళందరికీ వస్తుంది. రానోళ్ళు కూడా నేర్చుకొని చేయొచ్చు. ఘోరం ఆ వేళ్ళని ఎట్లా తిప్పాలి, ఎట్లా పిండిని వదలాలి అన్నది క్లియర్గా చూపిస్తుంది, చూసి నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఏవేవో టెక్నిక్లను పాల కవర్లో పెట్టి జిలేబీ చేసినట్టు చేయొచ్చు, ఈజీగా చేయొచ్చు అంటారు, కానీ అన్ని బుక్స్ ఏది రాదు. మనం చేతితో చేస్తేనే పర్ఫెక్ట్గా వస్తాయి.
చూసిండ్రా ఎంత సన్నగా తీగలాగా మెరుపు తీగని అచ్చం సారె కోసం అయితే ఇవి పోతే మరి అక్కడ సారె తీసుకున్న వాళ్ళు అయితే అసలు ఇక ఏం మాట్లాడతారంటే ఈ పోషణ వాళ్ళు ఈ కళాఖండాలని దించిన వాళ్ళు అని అడుగుతారు. ఫోటో తీసి పెడతారు. కనిపించేటట్టు మరి అంత సన్నం బొత్తలు కనిపించలేదు, వెంటనే మాయమైపోతుంది అవి. దొడ్డు పోయేస్తలేదు అందుకే. కానీ ఒకటి ఏంటంటే సకినాలు ఇట్లా సన్నగా ఉన్నటి కన్నా అట్లా కొంచెం మరీ అంత దొడ్డు కాదు కానీ దొడ్డుగా ఉన్నాయి, కొంచెం కరకరలాగా ఉంటాయి అని అంటారు. బాగా సన్నగా పోసినాయి గట్టిగా అయితే అని అంటారు. నేనేంటంటే ఇవి ఒక చాప నిండా పోసుకున్నది అయ్యేదాకా అసలు ఆయిల్ వేడి చేసుకోవద్దు, ఎందుకంటే ఇవి కంప్లీట్గా ఆరాలి కదా. ఆరిన తర్వాతనే తీయొస్తుంది. ఇవన్నీ కేసులు అయిపోయినాయి, కొంచెం ఆరుడు కూడా ఆరిపోయినాయి, జాగ్రత్త తీయాలి ఇక మెల్లగా. వీటిని తీయడానికి కూడా ఇట్లా ఫ్లాట్గా ఉండే ప్లేట్లను తీసుకోవాలి. సరతన్ లాంటి వాటితో తీసుడు అయితే కుదరది, ఇరిగిపోతాయి. మనం ఏవైతే ముందుగా పోసినామో సకినాలు వాటిని తీసుకోవాలి, అవైతే ఆరిపోతాయి కదా. ఇవి కంపల్సరీ ఆరిన తర్వాతనే ఇట్లా ఫ్లాట్గా ఉన్న ప్లేట్లతోనే తీయాలి, లేదంటే ఇరిగిపోతాయి, మళ్ళీ డబల్ పని అయిపోతుంది. చూడండి ఇది ఇంకా ఆరలేదు. ఆరని తీసినా కానీ మనం ఎంత రౌండ్గా చేసినా అవి తర్వాత మళ్ళీ అంతా ఖరాబ్ అయిపోతాయి. సో ఆరిన ఏ ఉన్నాయో వాటిని చూసుకొని ముందుగా తీసుకోవాలి. ఇరిగినాయి అంటే డబల్ పని అయిపోతుంది మళ్ళీ. ఇవాళ వాతావరణం కూడా చల్లగా ఉంది, అందుకని ఆరడానికి కూడా టైం పడుతుంది. ఏదైనా వీటిని బరబర తీసేస్తామంటే కుదరది, స్లోగా తీసుకోవాలి. కడాయిలో వేసేటప్పుడు కూడా స్లోగా వేసుకోవాలి, లేదంటే కడాయిలో కూడా ఇరిగిపోతే అన్ని ముక్కలు అయిపోతాయి. ఇంక ఇవి కాలడానికి కూడా కొంచెం నానిన పిండి కదా, టైం పడుతుంది కాబట్టి కడాయి కూడా కిందనే పెట్టుకొని స్థిరంగా కూర్చోవాలి. ఇక ఇవన్నీ ఆరినట్టు కాల్చుకోవాలి. ఇట్లా ఆయిల్ స్టవ్ అన్ని కిందనే పెట్టుకోవాలి, అప్పుడే మనకి ఈజీగా ఉంటుంది. లేకపోతే నిల్చొని కాళ్ళని వస్తాయి. ఇట్లా మెల్లగా తెచ్చుకుని వీటిని స్లోగా ఆయిల్ వేసుకోవాలి. వేసిన వెంటనే వీటిని అస్సలు కలుపుకోవద్దు, కదిపినవంటే కూడా మళ్ళీ ఇరిగిపోతాయి. స్లోగా అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కలుపుకోవాలి. వీటికైతే ఆయిల్ అస్సలు పట్టుకోదు. మంచిగా ఆరితే తొందరగా ఫ్రై అయిపోతాయి, ఆరక పచ్చిగా ఉంటే కొంచెం ఫ్రై అవ్వడానికి లేట్ అవుతుంది. కొద్దిగా చేసినా కడాయి మాత్రం పెద్దదే పెట్టుకోవాలి. ఇట్లా ఇనుప కడాయి అయితేనే ఇవి మంచిగా ఫ్రై అవుతాయి. ఇట్లనే అన్నింటిని మెల్లమెల్లగా స్లోగా తెచ్చుకుంటా ఫ్రై చేసుకోవాలి. నువ్వులు ఎక్కువ వేస్తే ఇట్లా ఇట్లా ఫ్రై అయిన తర్వాత మొత్తం నువ్వులు కనిపిస్తుంది. నా దగ్గర నువ్వులు కొంచెం తక్కువనే ఉండే, అనుకోకుండా రాత్రి బియ్యం నానబెట్టేసిన కదా, ఇంకా పొద్దుగాల నువ్వులు కూడా తెమ్మని ఏం చెప్పలే. ఆ ఉన్నాయి కొన్ని అవే పోసేసిన. నువ్వులు ఎక్కువ వేసుకుంటే మనకు మంచిగా ఉంటే టేస్ట్ మంచిగా ఉంటాయి, కొంచెం కరకరలాగా ఉంటది, ఇట్లా చూడడానికి కూడా మంచిగా కనిపిస్తాయి. ఈ ఫ్రై అయిపోయింది. ఇట్లా మంచిగా ఆయిల్ అయిపోయిన తర్వాత పక్కకి వేసుకోవాలి. ఇది అన్ని కూడా తెచ్చుకొని అట్నే ఫ్రై చేసుకోవాలి. మేము కొద్దిగా సకినాలు చేస్తున్నాను, పక్కలో 4 ఇచ్చినందుకు వాళ్ళు ఇంత పెద్ద సర్వపిండి ఇచ్చింది. సకినాలు చేతులు అయిపోయినాయి, స్టవ్ అయితే ఆపేసినాం. దగ్గర 2 కిలోల పిండికి ఒక చిన్న తట్టల సకినాలు అయినాయి. మంచిగా వచ్చినాయి. టేస్ట్ అయితే మేము ఆల్రెడీ టేస్ట్ చేసినాం, కరకరలాగా సాల్ట్ అన్ని పర్ఫెక్ట్గా వచ్చినాయి. మనం కొన్ని చేసుకుంటానికి పిల్లలకు స్నాక్స్ పర్పస్, ఇంట్లో ఎప్పుడన్నా తినాలనిపించినప్పుడు మరీ బయటికి వెళ్ళి పట్టియాలి, అదంతా పెద్ద పని లేకుండా కొద్దిగా ఒక 4-5 గ్లాసుల బియ్యం నానబెట్టుకొని మిక్సీలో పట్టుకొని ఇట్లా ఈజీగా చేసేసుకోవచ్చు. చూడండి మంచిగా కరకరలాగా సౌండ్ చూస్తేనే తెలుస్తుంది కదా, మంచిగా వచ్చినాయి. మీకు చేసుకోవాలనిపిస్తే ఇంట్లో ఒకసారి తినాలనిపించినప్పుడు తప్పకుండా ఇట్లా ఈజీగా కొద్దిగా నానబెట్టుకొని చేసుకోండి. చూసింది కదా, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అట్లనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నా ఈ యూట్యూబ్ జర్నీలో నాకు సపోర్ట్గా ఉండండి. కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.